మట్టి రోడ్లు అరణ్య మార్గాలతో నిండిన కాంబోడియా మోటార్ బైక్ పర్యాటకానికి చిరునామాగా మారుతోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో దాగి ఉన్న ప్రకృతి అందాలను శోధిస్తూ దూసుకుపోవడానికి ఔత్సాహిక రేసర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రమాదాలకు ఎదురీదుతూ పల్లెవాసులను పలకరిస్తూ సాహసయాత్ర సాగిస్తున్నారు. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన కొందరు రేసింగ్ పర్యాటకులు ఓ బృందంగా ఏర్పడి ఇక్కడ సాహసయాత్ర చేస్తున్నారు. ఔత్సాహికులను ఉత్సాహపరిచేందుకు ప్రయాణాన్ని ముందుండి నడపడానికి అనుభవజ్ఞులు జట్టులో ఉండేలా చూసుకున్నారు. కంబోడియా తమ ఊహకు మించిన సంతృప్తిని ఇస్తోందని బృందం సభ్యులు తెలిపారు. ఆఫ్ రోడ్ మోటార్ సైక్లింగ్ అంటే మాకు ప్రాణం. ఇక్కడ దేశం మొత్తం మట్టి, దుమ్ము, అస్తవ్యస్తమైన రోడ్లతో నిండి ఉంది. ఇంగ్లాండ్ తో పోలిస్తే ఇక్కడ పూర్తిగా విరుద్ధం. అయితే వేడి తక్కువ. ఇక్కడ ప్రకృతి అందాలను చక్కగా ఆస్వాదిస్తున్నాం. మాలాంటి వాళ్లు ఖచ్చితంగా రావాల్సిన ప్రదేశం. కంబోడియాలో సాహసయాత్ర చేస్తున్న రైడర్లు అటవీ ప్రాంతంలో సాధారణ సందర్శకులు చేరుకోలేని పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఇందులో పురాతన దేవాలయాలు ఉన్నాయి. మార్గ మధ్యలో ఉన్న అతిథి గృహాల్లో రైడర్లు సేద తీరుతూ స్థానిక రెస్టారెంట్లలో భోజనం కానిస్తున్నారు. హోటళ్లు అందుబాటులో లేని చోట స్థానికంగా లభించే పదార్థాలతో సరిపెట్టుకుంటారు. దారిలో కనిపించే గ్రామాల్లో ఆగి పల్లెవాసులు స్వహస్తాలతో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా ప్రతి బృందానికి మార్గనిర్దేశం చేయడానికి ఓ గైడ్ ఉంటాడు. యాత్ర మార్గచిత్రం ప్రకారం రైడర్లు గమ్యాన్ని చేరుకునేందుకు సహకరిస్తూ స్థానిక చరిత్రను వివరిస్తాడు. కంబోడియాలో మేము చాలా ఆనందంగా గడుపుతున్నాం. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. ప్రకృతి అందాలు, దేవాలయాలు అద్భుతం. ఇక్కడ ప్రతిదీ ఖచ్చితంగా చూడాల్సిందే. బృందంలో నేనే చిన్నవాణ్ణి. యాత్ర చాలా బాగుంది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ ప్రదేశమంతా చాలా అందంగా ఉంది. ఇంగ్లాండ్ లో ఇలాంటి అనుభవం రాదు. ఇది జీవితకాలం గుర్తుండిపోయే యాత్ర. కంబోడియాలో 11 రోజుల సాహసయాత్రకు బృందంలో సభ్యుల సంఖ్యను బట్టి $1500 నుంచి $2300 అమెరికన్ డాలర్లు ఖర్చవుతాయి.